సజావుగా ఎన్నికలు జరగడానికి ఒక నిబంధన నియామావళి రూపొందించారు. ఎందుకంటే ప్రపంచంలో ఈ ప్రజాస్వామ్య దేశం పెద్ద దేశం అనేది ప్రజలతో ఎన్నుకోబడింది కనుక ప్రజలకు స్వేచ్ఛగా ఉండేటట్లు అవకాశం ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నామినేషన్ వేపిస్తారు. అంటే అధికార పార్టీకి తలొగ్గి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళ పోస్టింగ్లకు, మామూళ్లకు, భూములకు, భూ కబ్జాలకు, శాండ్ మాఫియాకు, ఇంకా రకరకాల మైనింగ్ మాఫియాలకు డబ్బుకు అలవాటు పడినటువంటి కొంతమంది అధికారులు కేవలం ప్రధానంగా అదే ధ్యేయంగా పెట్టుకొని పూర్తి విచ్చలవిడిగా మొత్తం అన్ని వదిలిపెట్టి పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేటట్లు ఇవాళ వివరిస్తా ఉన్నారు. నామినేషన్ వేయడానికి 3 పోవాలి నిబంధన, కానీ గుంపులు 20 మంది 30 మంది పోతున్నారు. పేపర్లలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. బీఆర్ఎస్ అంటే 3 పోవాలని లాంగ్వేజే డిఫరెంట్గా మాట్లాడడం, వాళ్ళ ముందర గ్రేట్ అన్నట్లు మీరు అందరూ పోండి అని చెప్పడం, ఇది ఎక్కడిది? నామినేషన్ విత్డ్రాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. నువ్వు విత్డ్రా కావాలని చెప్పని సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. మీరు సపోర్ట్ చేయాలా? ఏం బిజినెస్ మాకు తెలుసు కదా, తర్వాత కష్టాలు వస్తాయని చెప్పి. ఇంట్లో ఎవరైనా అధికారి ఉంటే నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు, నీ కొడుకు అక్కడ తిరుగుతున్నా ఇక్కడ తిరుగుతా చెప్తా ఉన్నారు. పోలీసే వ్యవస్థ నడుపుతా ఉంది టోటల్గా. ఒరే ఉన్నతాధికారులకు కూడా మరి భయపడుతుండ్రా? మరి ఉన్నతాధికారులది ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. విచ్చలవిడిగా వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక వికలాంగుని ఆత్మకూరులో బండితోనే గుద్దిండు లబ్బడాయన ఎస్టీ. ఒక వికలాంగుడు 3 పైల బండిలో వెళ్తున్నా కూడా ఆయనను గుద్దడము, వీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక ఇంకో ఎస్టీ చనిపోవడము, కిడ్నాప్ చేసి పారిపోవడము. ముఖ్యమంత్రి గారు జిల్లాలోనే ఇట్లా జరుగుతుందంటే రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉంటుంది? ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ నడిపియాల. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల అతి ఉత్సాహమా లేకపోతే లైనా అర్థం కాని పరిస్థితి ఉంది. సామాన్యులు బయట స్వేచ్ఛగా ఓటేయలేని పరిస్థితి ఉంది. మేము నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పినాం. గత 10 ఏళ్లలో కూడా ఇట్లా జరగలే. విత్డ్రాల్ చేయించడము, లేకపోతే దగ్గరుండి కొంతమంది అయితే ఇట్లా మెయిన్ రోడ్ కాడ జీప్ ఆగుతుంది, ఇంకా లోపల వంచుకోపోండి అని డబ్బులు వంచడం. ఇంకా కొంతమంది ఒక దగ్గర గస్తీ ఉంటున్నారు, మందు వంచుకోపోండి అని చెప్పడం, మేము ఉంటామని. సోషల్ మీడియాలో ఎవరు షూట్ చేస్తే వాడిని కొట్టిండ్రు. బలరాం నాయక్ సోషల్ మీడియాలో పెడతా అని చెప్తే పోలీసు వాళ్ళు చేసిన దాన్ని ఆయన బండితనం గురించి చిత్రహింసలు గుర్తు చేస్తుండ్రు. ఊకెందుకు అందరినీ విత్డ్రాల్ చేయించి యునానిమస్ చేయించుకోరు అదండి, డిక్లేర్ చేయండి మీరే. అసలు భక్షకులైతే ఎట్లా? వ్యవస్థ ఎట్లా? భక్షకులైతే ఎట్లా నడుస్తుంది? వ్యవహారం ఎట్లా నడుస్తుంది? వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఆ పోస్టింగ్ వచ్చిండ్రు, హైయెస్ట్ మైనింగ్లో మరి వాటాలు, శాండ్లో వాటాలు, భూములలో వాటాలు, రెగ్యులర్ మామూలు, వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు వసూలు చేయడము, రకరకాలుగా చేయడము, వైన్ షాప్లో వాళ్ళకి బెదిరించి ఉద్ధరియాలని చెప్పడము, లేకపోతే దుకాణం ఉండదని బెదిరియడము, ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నడపండి అని చెప్తున్నాం, సమానంగా చూడండి అని చెప్తున్నాం. మేము మా వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి, కానీ ఏకపక్షంగా ఇవాళ ఎట్లుందంటే రాష్ట్రంలో అందరు ఏకమైనరు. బీఆర్ఎస్ఏ లేదన్నారు కదా, బీఆర్ఎస్ఏ లేదన్నప్పుడు ఎందుకంత భయం? బీఆర్ఎస్ఏ లేదని మీరు అన్నప్పుడు అందరు ఐక్యం కావాల్సిన అవసరం ఏంటి? ఇంత భయం పడాల్సిన అవసరమే ఉంది? ఫ్రీగా వదిలిపెడితే మరి ఓట్లేసి మీరే వస్తారు కదా, పార్టీ లేనప్పుడు. అందరూ జాతీయ స్థాయిలో ఉన్న కొట్లాడుకొని ఇక్కడ అందరూ ఐక్యమైపోయి ఒక్కరిని ఎదుర్కోలేక, ఒకరిని పార్టీని ఎదుర్కోలేక అందరూ ఐక్యమై మీరు గెలవాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం అవుతుంది. అది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు, ప్రజలు 100% తిరగబడతారు. ఎవరు కూడా
హర్షించరు దీన్ని. మీరు అనుకుంటుండొచ్చు గొప్పగా ఉంటుందని, ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము రాష్ట్ర మా అడ్వకేట్స్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా, రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా, మరి మేమందరం కూడా కలిసి మా అడ్వకేట్ నాయకులందరితో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం. దీన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మరి చర్యలు చేపట్టట్లేదు. మీరు జోక్యం కలిగించుకొని మేము ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. మీరు ఎంక్వైరీ చేయండి. మాది తప్ప కరెక్ట్ అనేది ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఇచ్చినాం. కొంతమంది పరిశీలకులు పంపండి, నిజాయితీ గల అధికారులను పంపండి, వెరిఫై చేయండి. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటివి మీరు కూడా కమిటీ చేయండి, పంపించండి. ఇది వాస్తవం కాదని చెప్పి కింది స్థాయిలో విచారణ చేయండి. విచారణ చేసి యాక్షన్ తీసుకోండి. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో ఉన్నట్లే. ప్రజాస్వామ్యం అనేది ఒక రెవల్యూషన్ పద్ధతిలో ప్రజల నుంచి మార్పు అనేది కొత్తగా వస్తుంది. మీరు గౌరవించి యాక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి. ఒకరు తప్పు చేసినా ఇంకొకరు శిక్షిస్తారనే దానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మొత్తం మార్చేసేయండి, మొత్తం టోటల్గా వ్యవస్థనే మార్చేసి మీ ఆధీనంలో పెట్టుకోండి. డైరెక్ట్గా ఎలక్షన్సే లేకుండా కొట్టడం ఏంది, బెదిరియడం ఏంది, దౌర్జన్యం చేయడం ఏంది, ఇళ్ల మీదకి పోయి అర్ధరాత్రి పోయి మహిళలు ఉంటే మహిళలను భయపెట్టించడం ఏంది, చిన్నపిల్లలను భయపెట్టించడం ఏంది, మీ నాన్న జాగ్రత్త, మీ నాన్న జాగ్రత్త, మీ అన్న జాగ్రత్త అని చెప్పడం ఏంది. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? అసలు ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా? కనిపిస్తుందా? మీడియా, సోషల్ మీడియా చూస్తున్నారా? పేపర్ చూస్తున్నారా? కనీసం బయట ఎంక్వైరీ చేస్తున్నారా? చిన్న జిల్లాలో అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని కోరుకొని మేము అందరినీ ఒకే దగ్గర అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినాం. కానీ ఇలా పరిస్థితి, ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము ఊహించలే. మాకెందుకు బాధ అంటే రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము, రాష్ట్ర సాధనలో ఉన్న వాళ్ళం మేము, కేసీఆర్ గారు వెంబడి, ఉద్యమ నాయకుని వెంబడి నడుము బిగించిన వాళ్ళం మేము, జైలుకు పోయిన వాళ్ళం మేము. మా రాష్ట్రం బాగుండాలని మేము కోరుకుంటాం, అన్ని రంగాల్లో అభివృద్ధి ఉండాలని కోరుకుంటాం. కానీ నియమావళి ఉల్లంఘించి భయభ్రాంతులకు గురి చేసి ఆడవాళ్ళను కూడా భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చేయండి.